హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ టైమింగ్స్ కావడంతో ఒక్కసారిగా వెహికల్స్ అన్ని రోడ్లపైకి వచ్చాయి. దీంతో మూసాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లింగంపల్లి, కుకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ టైమింగ్స్ కావడంతో ఒక్కసారిగా వెహికల్స్ అన్ని రోడ్లపైకి వచ్చాయి. దీంతో మూసాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లింగంపల్లి, కుకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. కుండపోత వర్షాలతో హైదరాబాద్ అంతా ట్రాఫిక్ మయంగా మారినట్లుగా తెలుస్తోంది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి భారీ వర్షానికి పూర్తిగా హైదరాబాద్ తడిసి ముద్దయింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే దీంతో చూస్తే మాత్రం ప్రభుత్వం ఇప్పటికే కొంత హెచ్చరికలు కూడా జారీ చేసింది. హెచ్చరికల నేపథ్యంలో చూస్తే మాత్రము మొత్తానికి ప్రభుత్వం ప్రజలు బయటికి రావద్దు, ఎందుకంటే భారీ వర్షాలతో పూర్తిగా హైదరాబాద్ లో వర్షపు నీరు రోడ్డు పైన నుంచి ఉంది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమలమయ్యాయి. కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ప్రజల నుంచి వెంటనే సమస్య వస్తే స్పందించాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటు జిహెచ్ఎంసీ శాఖతో పాటు మరోవైపు చూస్తే మాత్రము ఇటు కరెంటుకు సంబంధించిన విద్యుత్ శాఖ సంబంధించి పూర్తిగా అడ్డతి కూడా చేసింది. అంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్లపైన భారీ వర్షానికి కూడా వాహనాలు నిలిచిపోవడంతో వాటిని కూడా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. మరోవైపు టౌలిచౌకి, సికింద్రాబాద్, ఇటు కుకట్పల్లిలో కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ సంబంధించి చూస్తే ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ, పవన్.